నిమ్మకాయ కారం పచ్చడండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేసి చూడండి ఏం కర్రీస్ లేనప్పుడు. ఇది చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. ఫస్ట్ మనం ఏం చేసుకోవాలంటే పెనం పైన ఒక స్పూను ఆవాలు, హాఫ్ స్పూను మెంతులు, అర స్పూను జీలకర్ర వేసుకొని ఇది కొంచెం దోరగా వేయించేసుకోవాలి. ఇది వేగగానే దాన్ని చల్లారాక మిక్సీ పట్టుకోవాలండి. దాంట్లోనే ఒకసారి మిక్సీ పట్టిన తర్వాత దాంట్లో వెల్లుల్లి 5, 6 వేసుకున్నాను. దాంట్లో రుచికి సరిపడినంత 1 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. 2 స్పూన్ కారం వేసుకోవాలి. 2 నిమ్మకాయలు రసం పిండి వేసుకున్నాను. ఇవన్నీ మిక్సీ పట్టుకోవాలి. చూడండి కొంచెం కచ్చా పచ్చాగా పట్టుకుంటే ఎల్లుల్లిపాయలు కొంచెం కనిపించేటట్టు పట్టుకోండి మిక్సీ. దాంట్లో తాలింపు గింజలు వేసి తాలింపు వేసేసుకున్నాను. ఆ తాలింపు వేసి బాగా కలిపేసుకోవాలి. అంతేనండి. ఎంత సింపుల్‌గా అయిపోయిందో చూసారా ఈ పచ్చడి. మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు 5 నిమిషాల్లో చేసుకోవచ్చు. ఇది నెల రోజులు కూడా నిలువుంటుందండి ఎక్కువ క్వాంటిటీ చేసుకుంటే. ఇలా కలిపేసుకున్నాను. ఈ పచ్చడిని వేడి వేడి అన్నంలో వేసుకొని నెయ్యేసుకొని తింటే అబ్బా! అద్భుతమండి. మనకి ఏ నాన్ వెజ్‌లు అవసరం లేదు. చక్కగా టేస్టీగా ఉంటుంది. హెల్తీగా ఉంటుంది. ఇది ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి. చాలా చాలా బాగుంది. థాంక్ యూ ఫర్ వాచింగ్.